నమస్తే అండి, నేను మీ శిరీషని. నేను ఈరోజు చపాతీ చేస్తున్నాను. అది మీకు వీడియోగా చూపిస్తున్నాను. చపాతీ ఇంట్లో అందరికీ చేసేస్తున్నానండి. ఈరోజు ఎందుకు చేసేస్తున్నానంటే మధ్యాహ్నం పప్పు గోంగూర అండ్ అరటికాయ కర్రీ చేశాను. అరటికాయ కర్రీ అయితే అయిపోయింది, పప్పు గోంగూర అవ్వలేదు. సో మా పిల్లలు అయితే పప్పు గోంగూర అయితే వేసుకోమమ్మా అంటున్నారు. నేను ఈ విధంగా చపాతీ చేసి పప్పు గోంగూర వేద్దాం, దీంట్లో మంచి మిక్సింగ్ బాగుంటుంది కదా అని నేనైతే చపాతీ చేస్తున్నాను. చూసారు కదా, పప్పు గోంగూర అండి. అరటికాయ కర్రీ కొద్దిగా ఉంది. ఈ విధంగా అయితే కర్రీ అయితే సేల్ అయిపోద్ది కదా అని నేనైతే చపాతీ చేస్తున్నాను. చపాతీలు అయితే షేపులు రావండి నాకు. చూసిన వాళ్ళు ఉన్న చపాతీ చేయడం కూడా మర్చిపోతారు.